కూడా సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ స్థలములో మా సహోదరులు కోడేశ్వర వరుణ వాళ్ళ గృహములు చేరి అయా నిన్ను స్తుతించి గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన అనుకూలమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో కానీ వాక్యములో కానీ స్తుతి ఆరాధనలో కానీ మీరే తోడుగా ఉండి మీ ఆత్మ మా మధ్యలో ఉంచి మీ సన్నిధి మీ దూతలు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ, ప్రత్యేకంగా సహోదరుడు కోడేశ్వరరావు అరుణాన్ని ప్రేమించి మీరిచ్చిన రెండవ సంతానము తండ్రి పూర్ణిమాని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. పూర్ణిమ జీవితంలో 15 సంవత్సరాలు నీ దయలో నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చావయ్యా. గడిచిన కాలమంతా నీ కృప తప్ప మరొకటి కానే కాదు ప్రభా. ఈ 16వ సంవత్సర దయా కిరీటాన్ని బిడ్డకు ధరింపచేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభా. ఈ 16వ సంవత్సరం అంతా పూర్ణిమ మీద ఆయన మహిమ నిలుచునుగాక, ఆయన ఆత్మతో నింపునుగాక, కృపతో నింపునుగాక, జ్ఞానముతో నింపునుగాక. యేసయ్యా, ఈ 16వ సంవత్సరం అంతా నీ దయలో నీ కృపలో వర్ధిల్లాలి. బిడ్డ ఎటు వెళ్తున్నా మీరే తోడుగా ఉండయ్యా, సహాయం చేయండి. తన చదువులో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇలాంటి పుట్టినరోజులు నిండా 100 ఏళ్ళు దీర్ఘాయువు కలిగి జరుపుకోవటానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చే సంవత్సరం 10th క్లాస్ కనుక మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవరాజును బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ రాసిన ఎగ్జాములో మంచి మార్కులు ఇచ్చారని మేము నమ్ముతున్నానయ్యా. గొప్ప జ్ఞానం గొప్ప కార్యం జరిగించండి. కోడేశ్వరరావును బట్టి ప్రార్థిస్తున్నాను, అరుణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు నాయన వాళ్ళ మీద నీ కనికరం ఉంచయ్యా, నీ దయ ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, పెద్దవారు యాకోబు గారు భాగ్యమ్మ గారులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉషాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి పిల్లల బట్టి ప్రార్థిస్తున్నాను. వందనాలయ్యా. అయ్యా, శారమ్మ గారిని బట్టి తన పరిచయాన్ని బట్టి వందనాలు. సహోదరి పిచ్చమ్మను బట్టి భర్తను బట్టి పిల్లలను బట్టి ప్రార్థిస్తుండగా మరొకసారి కేక్ కట్ చేయబోతూ ఉండగా మా హస్తాలు కాదు కానీ మీ హస్తాలు కలిపి కేక్ కట్ చేసుకుని తోడుగా ఉండమని, మరలా వచ్చే పుట్టినరోజు వరకు పాపను మీ హస్తాల్లో ఉంచి మంచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని స్వస్థను అనుగ్రహించమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక.